హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్న లాక్స్. చూడండి, బర్త్డే షాపింగ్ చేయడానికి అయితే మా పాపకి మా బాబుకి బర్త్డే షాపింగ్ చేయడానికి అయితే మేము షాపింగ్ మాల్కి అయితే వెళ్ళామండి. చూడండి, ఎస్కలేటర్ ఎక్కే కాడైతే నాకు చాలా భయం అండి. మా పాప చూడండి స్టెప్స్ లాగా వెళ్తుందండి. ఎస్కలేటర్ కూడా నాకు చాలా భయం అనిపించింది. నేను చాలా భయంగా అయితే ఎక్కాను. వద్దన్న మా పాప వినిపించుకోలేదు. చూడండి, ఏదైనా చాలా జాగ్రత్తగా ఉండండి ఎస్కలేటర్ దగ్గర. ఇదిగోండి, లోపలికి అయితే వచ్చేసాము. మా పాప శారీ కావాలని అయితే అడిగిందండి, కానీ చూసాము. చూడండి, ఈ బర్త్డేకి నాకు శారీ కావాలని అయితే మా పాప అడిగినది. ఇంకోటి పట్టు శారీలు అయితే చూపించారు. కాస్ట్ రీజనబుల్గానే అనిపించింది, కానీ నాకైతే నచ్చలేదండి వేసి చూస్తే. చూడు, కట్టి చూశానండి, నాకు అంతగా నచ్చలేదు. అంత అట్రాక్షన్గా అనిపించలేదు. చూశాను, అంతకేమో అనిపించలేదండి నాకు. తర్వాత ఇంకా వద్దు శారీ అనిపించుకొని వద్దనిపించి మళ్ళీ డ్రెస్సెస్ దగ్గరికి అయితే వెళ్ళామండి. చూడండి, వేసి చూశాను. నాకు ఈ డ్రెస్ బాగా నచ్చింది. చూడండి, మా పాప చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. 1 by 1 డ్రెస్సులు ఒక 3 or 4 డ్రెస్సెస్ అయితే వేసి చూసాము. చూడండి, కానీ ప్యాంట్ కొంచెం లూజ్గా అనిపించింది, అందుకని తీసుకోలేదు. ఈ డ్రెస్ కూడా వేసి చూసామండి. మేము తీసుకున్న డ్రెస్ వచ్చేసి ఇదండి. ఇదంతా కరెక్ట్గా అనిపించింది. పాపకు కూడా చాలా అట్రాక్షన్గా అనిపించింది, చాలా బాగుంది. ఈ డ్రెస్ని అయితే మేము తీసుకున్నామండి. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. ఇది కూడా వేసి చూసాం, కానీ ఇది కూడా నచ్చలేదండి. తర్వాత మా బాబు బట్టలు తీసుకోవడానికి అయితే వచ్చేసాము. చూడండి, నా కొడుకు బర్త్డే కూడా నెక్స్ట్ మంత్లో ఉందండి. ఒక 20 డేసేనండి ఇద్దరి మధ్య తేడా. అందుకని ఇంకా మేము ఒకేసారి ఇద్దరికైతే తీసుకున్నాము. బాబుకి కూడా ఇప్పుడే తీసుకున్నామని తీసేసుకున్నాము. షూట్ వేసినప్పుడు బాగానే నచ్చింది, కానీ దాని కింద ప్యాంట్ వేస్తే నాకు అంత అట్రాక్షన్గా అనిపించలేదండి. అందుకని ఇది తీసుకోలేదు. చూడండి, ఇదైతే తీసుకున్నాము మా బాబుకి. చూడండి, చాలా బాగా అనిపించింది. ఇది తీసుకున్నాము. మా షాపింగ్ అయితే అయిపోయిందండి. కొన్ని డైలీ వేర్ డ్రెస్సెస్ కూడా తీసేసుకున్నామండి. స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి కదా, డైలీ వేర్ డ్రెస్సెస్ అయితే కొన్ని తీసుకున్నామండి. ఇంటికి అయితే బయలుదేరాము. అప్పటికే టైర్డ్ అయిపోయామండి. ఇంటికి వెళ్ళి వండుకునే ఓపిక లేక హోటల్కి అయితే వెళ్ళామండి. లైట్గా టిఫిన్ అయితే చేసాము. నాకు పరోటా అంటే ఇష్టం అండి. నేనైతే పరోటా తిన్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.